హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. ఈ వీడియో వచ్చేసి మీకు మన టైలరింగ్కి సంబంధించింది ఏం కాదండి. అంటే ఇప్పుడు చాలామందికి వాటర్ లిస్ట్ గురించి చాలా గందరగోళం అవుతుంది కదా. కొన్ని ఓట్లు ఉన్నాయని, కొన్ని ఓట్లు పోయాయని, అసలు మన ఓటు ఉందా లేదా, ఎలా తెలుసుకోవాలి, దీని గురించి ప్లేస్టోర్లో మీకు ఒక యాప్ దొరుకుతుందండి. ఫస్ట్ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఓటర్ ఆన్లైన్ అని కొట్టండి. చూడండి, ఓటర్ హెల్ప్ లైన్. ఓటర్ హెల్ప్ లైన్ అని మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను ఈ యాప్ని, కాబట్టి ఈ యాప్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓటర్ హెల్ప్ లైన్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. మీకు ఈ యాప్ మీకు చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి. మనకి అంటే ఓటు గుర్తింపు కార్డు, మనకు ఓటు ఉందా లేదా అనేది కాకుండా మన ఓటుని ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు, అసలు ఓటర్కు ఉండే ఫెసిలిటీస్ ఏంటి, కొత్త ఓటర్ కార్డు ఎలాగ మనం అప్లై చేసుకోవాలి, అసలు ఈవీఎం తాలూకా పనితీరు ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, ఓటర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఫస్ట్ది ఓటర్ క్లిక్ చేయగానే మనకి ఓటు గురించి ఉండే ప్రతి సందేహానికి ఇక్కడ మీకు ఆన్సర్ దొరుకుతుందండి. ఇదిగోండి, ఇక్కడ ఐడెంటిటీ కార్డు ఎందుకు ఉండాలి, అసలు పోస్టల్ బ్యాలెట్ ఎలా వేస్తారు, 18 సంవత్సరాలు నిండాలా లేదా, అలాగా మనం కొత్త అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలి, అలాగే మనకి పోలింగ్ బూత్లోని ఉండే ఫెసిలిటీస్ ఏంటి, అవి మీకు ఏదైనా కావాలంటే సపోజ్ ఇది ఓపెన్ చేద్దాం. చూసారు, ఇక్కడ మీకు అక్కడ ర్యాంప్ ప్రొవైడ్ చేయాలి, అలాగే డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి, అడ్వకేట్ అంటే మనకి అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా చేయాలి ఏంటని తెలుసుకోవడానికి మనకు ఒక గైడ్ లాంటి ఒక వ్యక్తిని అక్కడ పెడతారు. అలాగే ప్రాపర్ లైటింగ్ ఉండాలి, హెల్ప్ డెస్క్ ఉండాలి, అలాగే ప్రతిదీ మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఇక్కడ మీరు చదువుకోవచ్చు. అలాగే కొత్త దీంట్లో ఎలా మనం కొత్త ఓటర్ కార్డు ఎలాగ అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటే ఓపిక్గా చదివితే కనుక ఇవి చదువుకోవచ్చు. అలాగే కొత్త అప్లికేషన్, మనం కొత్త ఓటర్ కార్డు ఎలా పెట్టుకోవాలనేది ఈ ఫామ్స్లోకి వెళ్ళండి. అప్లై న్యూ, ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మనం వీళ్ళతో ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగాలంటే ఈ FAQ అని ఉంది కదండి, దీన్ని క్లిక్ చేసి మన డౌట్ ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడ కొన్నిటికి సమాధానాలు ఉంటాయి. ఇది అలాగే మనం ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే ఇక్కడ కంప్లైంట్ సజెషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే ఈవీఎం ఎలా పనిచేస్తుంది, ఎలక్ట్రికల్, దీని మీద కొంతమందికి డౌట్స్ ఉన్నాయి కదా, దీన్ని ట్యాంపరింగ్ చేస్తారు అని, దీన్ని ఎలాగా చేయాలి, ఇది ఇంగ్లీషు, హిందీ 2 భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇది ఇంగ్లీషు, ఇప్పుడు హిందీలో చూద్దాం. नमस्कार, मैं इलेक्ट्रॉनिक वोटिंग मशीन हूँ. लोग मुझे ईवीएम भी कहते हैं. मैं हूँ वीवीपैट. मैं उस वोट को प्रिंट करता हूँ और उसे स्टोर भी करता हूँ. मैं दुनिया के सबसे बड़े लोग. చూసారా, ఇలాగ హిందీ ఇంగ్లీష్లో కొన్ని వీడియోస్ మీకు ఇక్కడ దొరుకుతాయి. ఆ వీడియోస్ చూసి దాని మీద తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు అయిన పోలింగ్ అయిన వాటి తాలూకా రిజల్టు, అలాగే వచ్చే రిజల్ట్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఏ స్టేట్దైనా సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు అయినవి, అలాగే దీని అయిన తర్వాత కూడా దీని రిజల్ట్ ఇక్కడే ఉంటుంది. మనం క్లిక్ చేసి ఏ స్టేట్దైనా ఇక్కడ నుంచి చూడవచ్చు. ఓకేనండి. అలాగే ఇప్పుడు కరెంట్ ఎలక్షన్స్ ఎక్కడ అవుతున్నాయి, అప్కమింగ్ ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతాయి, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్, అలాగే ఎలక్షన్స్ రిజల్ట్, మొత్తం ఈ ఎలక్షన్ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యాప్లో మీకు దొరుకుతాయి. అలాగే మన ఓటర్ ఐడిని ఎలా చెక్ చేసుకోవాలి, ఇక్కడ 2 విధాలుగా చెక్ చేసుకోవచ్చు. పేరు, అలాగే మన తండ్రి పేరు, ఆడవాళ్ళు అయితే భర్త పేరు, ఏజు, సెలెక్టర్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేయొచ్చు. లేదు, మీ డైరెక్ట్గా, ఇది సులువైన మార్గం, డైరెక్ట్గా మీకు ఎలక్షన్ కార్డు ఉంటే ఎలక్షన్ కార్డు మీద మీకు ఒక నెంబర్ ఉంటుంది, అవి క్యాపిటల్స్ లెటర్లో కొట్టండి. UJ0555670. ఇలా మీ ఓటర్ ఐడి కార్డు నెంబర్కి ఇచ్చేయగానే మీ ఓటర్ తాలూకా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. పేరు, తండ్రి పేరు, మీరు ఏ ఊరు నుంచి ఉన్నారు, అలాగే ఆ పోలింగ్ బూత్ నెంబరు, అలాగే ఎక్కడ పోలింగ్ జరుగుతుంది, ఆ సీరియల్ నెంబరు, దాని తాలూకా మ్యాప్ తాలూకా లొకేషను, మొత్తం ఇవి ఎలాగ వచ్చేస్తాయి. దీన్ని కావాలి అంటే మీరు PDF రూపంలో దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకొని
ఓటు గుర్తింపు కార్డు మనం మర్చిపోయినా సరే ఈ ఫోన్ పట్టుకుని వెళ్ళి, దీంట్లో ఉన్న ఈ ఫోటోని పట్టుకుని వెళ్ళి మనం పోలింగ్ బూత్లో చూపిస్తే మీ ఓటు అక్కడ వినియోగించుకోవచ్చు. కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో నేను చేయడం జరిగింది. సో ప్రతి భారతీయుని హక్కు ఓటు వేయాలి, సరైన ఓటు వేయాలి, సరైన వ్యక్తికి వేయాలి. సో ఈ సదుద్దేశం మీద ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది. ఈ యాప్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మీ కేశవ. జై హింద్.